ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్యపై రాజకీయ నాయకులైతే మాత్రం స్పందిస్తున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు దీన్ని ఎట్లయినా సరే ఎన్కాష్ చేసుకోవాలి. ఈ యొక్క రషీద్ హత్యపై వైసీపీ అంటే టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న మరోపక్క దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని చెప్పేసి టీడీపీ కూడా ప్రయత్నం అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి ఎండి ఫరూక్ అయితే మాత్రం కొన్ని వివరాలను అయితే వెల్లడించారు. అయితే రషీద్ హత్యపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. దాదాపు సంవత్సరం క్రితం ఉన్నటువంటి ప్రభుత్వం గనక దీనిపై చర్యలు తీసుకుంటే ఈ హత్య జరిగేది కాదు, అలాగే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క జిలానీ అంటే హత్య చేసినటువంటి వ్యక్తి జిలానీ, అలాగే గురైనటువంటి వ్యక్తి రషీద్ ఇద్దరు కూడా గతంలో వైసీపీలో తిరిగిన వాళ్లే. 2 సంవత్సరాల క్రితం వైసీపీలో ఇద్దరు కూడా కలిసిమెలిసి తిరిగిన వాళ్లే అని చెప్పేసి మంత్రి ఫరూక్ వెల్లడించారు. అంటే గతంలో 2 సంవత్సరాల క్రితం మొహరం పండుగ సందర్భంగా ఇద్దరు కలిసి మందు సేవించి పార్టీలు కూడా చేసుకున్నారు. తర్వాత గొడవ జరిగింది. అయితే జిలానీ ఇంటికి వెళ్ళి రషీద్ వాళ్ళ కుటుంబ సభ్యులు జిలానీ ఇంటిపైకి వెళ్ళి గొడవ చేయడం, అలాగే ఆయన బైక్ను కూడా దగ్ధం చేయడం, మోటార్ సైకిల్ను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇవి గొడవని అప్పుడే సర్దుమణిగింపజేస్తున్నట్లయితే పోలీసులు అప్పుడే చర్యలు కనుక తీసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు రషీద్ హత్యకు గురయ్యేవాడు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి ఘటనే నంద్యాలలో కూడా జరిగినప్పుడు అందరూ చూస్తుండారు తప్ప దాన్ని కూడా నడి రోడ్డుపై హత్య చేస్తుంటే అందరూ చూస్తున్నారు తప్ప ఎవరు కూడా అడ్డుపోయేటటువంటి ప్రయత్నం చేయలేదని చెప్పేసి ఎండి ఫరూక్ వ్యాఖ్యానించారు. మరోపక్క గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి హత్యలు పెరిగిపోయాయని చెప్పారు. మరోపక్క ఇద్దరు కలిసిమెలిసి గత వైసీపీలో అయితే మాత్రం ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు. ఇద్దరి మధ్య గొడవలు ఎన్నో సంవత్సరాల నుంచి గొడవలు ఉన్న కారణంగానే మరోపక్క మొహరం పండుగ సందర్భంగా పార్టీలు చేసుకున్నారు. అలాగే గొడవలు జరిగాయి. జిలానీ ఇంటిపై కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేశారు. ఆయన బైక్ను కూడా తగలబెట్టారు. అప్పటి నుంచి కూడా కక్షలు పెరిగినాయి. ఇప్పుడు దాన్ని అంటే ఎన్నికలకు ముందు జిలానీ టీడీపీకి పార్టీలో చేరినంత మాత్రం దాన్ని టీడీపీకి అంటగట్టడం, ఆ పార్టీ ఆ నేరాన్ని, మరోపక్క ముఖ్యమంత్రి దీనికి నైతిక బాధ్యత వహించాలనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఫరూక్ అయితే మాత్రం విమర్శించారు. దీనిపై అంటే ఒక న్యాయం అవ్వచ్చు, లేకపోతే శిక్షించే విషయంలో అవ్వచ్చు, పార్టీలు అయితే మాత్రం మేము చూడడం ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఫరూక్ చెప్పడం జరిగింది. మరోపక్క దీనిపై అయితే మాత్రం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వైసీపీ అధినేత నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారో, మరోపక్క ఈ యొక్క హత్యని రాజకీయంగా చూస్తారా లేకపోతే ఏ విధంగా చూస్తారనేది వైసీపీ నాయకులు ఒక విధంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అయితే మాత్రం సీరియస్గా తీసుకుంది. దీన్ని ఏ విధంగా న్యాయపరంగా అలాగే పోలీస్ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మనం చూడాల్సినటువంటి అవసరం.